కాల రాస్తున్నారు. ఈ చట్టాలకు కాల రాయకూడదు. మా ఊళ్ళో మహారాజ్ చట్టాన్ని పటిష్టమని చేయాలి. కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. మిత్రులారా, ఒక్కసారి గమనించాలి. ఈ రోజు ఈ చట్టం పోతే ఈ రోజు మనం ఈ అడవి నుండి మనం ఎక్కడో పోయినటువంటి పరిస్థితులు ఆల్రెడీ ఒక ప్రాంతం నుండి అక్కడ జంతువులు పెంచడానికి, పులులు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మేము పులులు పెంచుతాము, ఇక్కడ నుండి మీరు ఆదివాసులంతా వెళ్ళిపోయినారు అంటే ఒక జంతువుకి ఇచ్చినటువంటి ఒక మర్యాద కూడా ఈ మన ఆదివాసులకి ఈ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. అంటే పులులు జంతువులు పెంచడానికి ఈ రోజు స్థలాలు ఇస్తారు, కానీ ఈ రోజు మనం బతుకుతామంటే ఆదివాసులు మేము బతుకుతామంటే మనల్ని ఈ కొండ మీద బతకనివ్వటం లేదు. మిత్రులారా, ఈ రోజు ఈ ప్రాంతాన్ని కొంతమంది బడా నాయకులు ఈ రోజు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చెంచగాళ్ళు అంటే వాళ్ళే ఈ ప్రభుత్వాలని నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు జిందాల్ కంపెనీ గాని, అదానీ కంపెనీ వాళ్ళు గాని, ఈ ముఖేష్ అంబానీ గాని వాళ్ళ చెప్పు చేతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలంతా కూడా ఈ కేంద్ర ప్రభుత్వాలంతా నడుస్తున్నాయి. అటువంటి వాళ్ళకి మన యొక్క భూములు అప్పచెప్పడానికి వాళ్ళ యొక్క స్వార్థపూరిత దానికి మన భూములు, మన గాలి, మన నీరు అప్పచెప్పడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకునే. మిత్రులారా, అందుకనే మనం అందరినీ కూడా గెంటి వేయడానికి మనకొక గుండెకాయ
అని అంటారు. అది కాదు, మన ప్రాణం పోతే ఎంతో, ఈ 170 యాక్ట్ పోతే అంతే. అటువంటి చట్టాన్ని ఈ రోజు తీసివేయడానికి గిరిజనేతరులతో 1600 మందితో ఈ రోజు సుప్రీంకోర్టుకి అంటే కేసు పెట్టించారు. అంటే ఆ కేసు పెడితే ఈ రోజు మేము ఒకటి చెప్తున్నాం మిత్రులారా, అదే 170 యాక్ట్ మనకు ఆ గిరిజనేతరుల యొక్క సుప్రీంకోర్టు ఇప్పుడు మనం కామ్గా ఇట్లనే ఊరుకుంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు జీవో నంబర్ 3 ఎలాగైతే కొట్టివేసిందో ఈ రోజు ఈ చట్టాన్ని కూడా కొట్టివేసేటువంటి పరిస్థితులు వస్తుంది. అందుకని ఈ రోజు ఆ చట్టం పోతే ఈ రోజు మారుమూల ప్రాంతం కాదు, ఈ రోజు మనంగా అందరూ కూడా ఆదివాసులు కూడా ఎక్కడ పోతామో చెల్ల చెదురు ఒక జోలపు డామ్ కడితేనే ఈ రోజు తాజంగి, చింతపల్లి, జీకే వీధి అలాగే రకరకాల దగ్గర చిన్న భిన్నమైపోయి వాళ్ళు జీవించలేనటువంటి పరిస్థితులు అయినా. కానీ ఈ చట్టం ఒక డామ్ కడితేనే ఇంత చిన్న భిన్నం ఆదివాసులు అయినప్పుడు, అలాగే ఈ చట్టం పోతే అందరూ కూడా మన యొక్క జీవన బ్రతుకులంతా కూడా మన జీవన శైలి అంతా కూడా మారిపోయి వాళ్ళు చెప్పు చేతుల్లో బడా నాయకుల యొక్క చెప్పు చేతుల్లో మనమంతా కూడా బందెలైపోతాం మిత్రులారా. అందుకనే మనం ఖచ్చితంగా ఇది ఇక్కడ గల్లీ నుండి ఢిల్లీ దాకా తీసుకెళ్లటువంటి అవసరం వచ్చింది మిత్రులారా. మనం ఒకటి ఆలోచించాలి. ఈ రోజు మనం 170 యాక్ట్ మనం ఎవరిని అడుగుతున్నాం? చంద్రబాబు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కదా. కానీ అది కాదు మిత్రులారా, మనమందరూ కూడా మన ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు అంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు మిత్రులారా, మన ఆదివాసీ ఫిఫ్త్ షెడ్యూల్ అంతా కూడా గవర్నర్ యొక్క చేతుల్లో పరిపాలన జరగాలి. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చేతుల్లోనే మన ఆదివాసీ ఫిఫ్త్ షెడ్యూల్ నడుస్తుంది మిత్రులారా. ఈ రోజు మన కమాయకుల్లో గుర్తించి మనం ప్రశ్నించకపోవడం వల్ల ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటున్నాం, మన ముఖ్యమంత్రి జగన్ అంటున్నాం, మన ముఖ్యమంత్రి ఇంకొకటి అంటున్నాం. కానీ మన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం కాదు మిత్రులారా. ఈ రోజు మనం 170 యాక్ట్ జీవో నంబర్ 3 మనం ఇది అమలు చేయాలని అడుగుతున్నాం. కానీ ఇది యాక్చువల్ మనం ఈ జీవో నంబర్ 3 అనేది ఈ రోజు ఒక చట్ట రూపంలో తీసుకురావాలని మనం కోరుకుంటున్నాం. కానీ ఈ రోజు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. ఈ రోజు 17వ తారీఖున జరిగినటువంటి ఒక మహా ఉధృతం చూసి చంద్రబాబు నాయుడు నేను ప్రజా సంఘాలతో నేను ఈ చర్చ వేదిక తీసుకొస్తాను, వాళ్ళందరినీ కూడా నేను చేస్తానని హైకమాండ్ ఒక కమిటీ వేసిందట. హైకమాండ్ కమిటీ ఏంటండి మీకు తెలీదా? హైకమాండ్ కమిటీ ఎవరు? మాకు టిఎస్సి ట్రైబల్ అడ్వైజర్ కమిటీ టిఎస్సి నీ దగ్గర పెట్టుకున్నావు. టిఎస్సి ఇప్పుడు దాకా నువ్వు టిఎస్సిని ఏర్పాటు చేయలేదు. కనీసం నువ్వు టిఎస్సిని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రభుత్వాన్ని అడుగుతున్నావు. ఆ టిఎస్సిని ఏర్పాటు చేసి ఈ హైకమాండ్ పవర్ ఎందుకు? ఆ టిఎస్సిని నువ్వు తీసుకొని టిఎస్సి తీర్మానం పెట్టి అసెంబ్లీలో తీర్మానం పెట్టు. ఆల్టర్నేటివ్ జీవో కూడా తీసుకోరా అని మేము ప్రశ్నిస్తున్నాం. కానీ మమ్మల్ని బూటకపు చర్చలు తీసుకొచ్చి బూటకపు ఈ చర్చల్ని తీసుకొచ్చి మమ్మల్ని మభ్య పెడుతున్నారు ప్రభుత్వం, అదే సీఎం గారు. అలాగే ఇప్పుడు 2024లో ఎన్నికల్లో గెలిచిన వెంబడే 2024 జనవరి 20న నువ్వు ఎక్కడ ఎన్నికల వాగ్దానాల్లో అరకువేలి సభలో నేను గిరిజనులకందరికీ కూడా జీవో నంబర్ 3 పోయింది కదా, గత ప్రభుత్వం పోగొట్టింది, దాన్ని నేను ఒక ప్రత్యామ్నాయ జీవో ఆల్టర్నేట్ జీవో నేను తీసుకొచ్చి చట్ట రూపంలో దారుస్తాను, వీళ్ళకందరికీ అన్యాయం చేయనని చెప్పావు. ఈ రోజు నువ్వు అది చెప్పకుండా ఇప్పుడు దాకా ఆ హామీని కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి నీది. హామీని చెప్పావు, కానీ ఇప్పుడు దాకా అది ఏం చేస్తున్నావు? గిరిజనుడికి జవాబు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నాయి మిత్రులారా. అందుకనే మిత్రులారా ఈ రోజు మనం అడుగుతున్నది ఒకటే, జీవో నంబర్ 3 నీవు అసెంబ్లీలో చర్చ పెట్టు, టిఎస్సిని ఏర్పాటు చేయి, ముందు అక్కడ నీ ఆల్టర్నేటివ్ జీవో తీసుకురాని మేము అడుగుతున్నాం మిత్రులారా. అందుకనే మిత్రులారా ఈ రోజు మన యొక్క జీవనం మన సమస్య, ఈ రోజు ఈ చట్టాలు హక్కులు మనం కాపాడుకోకపోతే ఖచ్చితంగా మన యొక్క జీవితం అంతా కూడా ఆగమ్య గోచరం, ఎక్కడికి పోతామో తెలియదు. ఇప్పుడు మనం పోయేది ఒరిస్సా బోర్డర్లో పోవాలి, ఒరిస్సాలో కూడా స్థానం లేదు మిత్రులారా. ఒరిస్సాలో కూడా ఫిల్ అయిపోయింది. అందుకని ఒరిస్సాలో కూడా ఇప్పుడు మనకు భూభాగాలు లేవు. అందుకనే మనం ఎక్కడ జార్ఖండ్ లో లేదు, ఛత్తీస్గఢ్ లో కూడా ఎక్కడ లేవు. అటువంటిది మనం ఈ చట్టాలు పోతే మనం ఇక్కడే ఉండాలి. ఈ చట్టాలు పోతే ఇక్కడ నుండి ఎక్కడ పారిపోవాలి. కాబట్టి ఈ చట్టాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది మిత్రులారా. అందుకని చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇటువంటి వేదికల్లో మనం మాట్లాడే పరిస్థితి అంటే ఈ సమయం లేదు. కాబట్టి మిత్రులారా ఇదే పోరాటం, ఇదే ఉద్యమం మనం 7వ తారీఖున పాడేరులో మనం నిర్వహిస్తున్నాం. అలాగే దాన్ని 8వ తారీఖు కూడా బంద్ ప్రకటించున్నారు మన జిల్లా నాయకులు. అందుకని మిత్రులారా ఇదే యొక్క స్ఫూర్తితో ఇదే జనాలంతా కూడా మనమంతా కూడా చిన్నవాడి నుండి పెద్దవాడు అందరూ కూడా తల్లి తండ్రులు అందరూ కూడా పిల్లలు అలాగే మహిళలు అందరూ కూడా 7వ తారీఖున జరిగేటువంటి ఆ మహా ర్యాలీని అందరూ కూడా జయప్రదం చేయాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి
100% హామీ ఆదివాసులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసని జియో నెంబర్ 3కి ప్రత్యామ్నాయ జియో తీసుకురావాలని ఆదివాసీ ప్రాంతంలో నియామక చట్టం చేయాలని చెప్పేసని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైనటువంటి ప్రకటనలు చేసింది. ప్రతిపక్ష నాయకుల హోదాలో అరకు సభలో హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో జరిగినటువంటి ట్రైబల్ డే రోజు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు, అలాగే వంజంగిలో జరిగినటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు స్పష్టంగా హామీ ఇచ్చారు. జియో 3 బదులు వేరే జియో తీసుకొస్తాం, ఆదివాసులకి మేము 100% రిజర్వేషన్ నియామక చట్టం చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అందుకే ఆదివాసులు అడుగుతున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు, రాజ్యాంగం మాకు కల్పించినటువంటి ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఆదివాసులకు 100% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. ఎప్పుడు ఇస్తావో టైం లైన్ ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అంటుంది, సదా భార్గవి గారు ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ పాడేరు ఐటీడీఏ పంపించి వర్క్షాప్ నిర్వహించారు. ప్రజా సంఘాలకి మన్యం పార్వతీపురం జిల్లాలో పిలిపించి చర్చలు చేశారు. రంపచోడవరం జిల్లాలో ఎంఎం నాయక్ గారు ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో చర్చలు జరిపారు. తర్వాత మొన్నటికి మొన్న మన 17వ తారీఖున ఆదివాసీ ఉద్యమం మొత్తం పాడేరు కేంద్రంగా ప్రభుత్వం లేచిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్ర హోంశాఖ మంత్రి, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చంద్రరాణి గారు వచ్చి మొత్తం సమావేశం జరిపారు. వీళ్ళు సమావేశం జరిపి ఏం చెప్తున్నారంటే, మేము ఎక్స్పర్ట్ కమిటీని నిర్వహిస్తాం, హై పవర్ కమిటీ పెడతాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మిత్రులారా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే న్యాయ కోవిదులు అందరు ఉన్నారు. వాళ్ళందరూ చెప్పింది ఏమంటే, ఆదివాసులకి రాజ్యాంగంలో 5th షెడ్యూల్ ప్రకారం ఆర్టికల్ 14, 15 మరియు 16 ప్రకారం 100% రిజర్వేషన్ ఇవ్వచ్చు, అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పేసి ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రకరకాల సాగు చెప్పి ఇప్పుడు దాకా స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోవడం ఆదివాసీ సమాజానికి మోసం చేయడం తప్ప మరొకటి కాదు. అందుకనే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామంటే, రేపు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరగబోతుంది. ఆ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదివాసులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 100% రిజర్వేషన్ ఆర్డినెన్స్ ఇచ్చి 6 నెలల్లో చట్టం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఒక పక్క ఆదివాసులు 100% రిజర్వేషన్ పోయి మన మెగా డిఎస్సీలో 5,000 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు కోల్పోయి రోడ్డు మీద పడితే, మరో పక్క 2023 నుంచి ఆదివాసీ ప్రాంతంలో గుండెకాయగా ఉన్నటువంటి, రక్షణ కవచంగా ఉన్నటువంటి 1/70 చట్టం సవరణ చేయాలని చెప్పేసి గిరిజన నేతలు 1672 మంది సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. వాళ్ళు ఏం దాఖలు చేశారు? ఆదివాసీ ప్రాంతంలో మాకు భూముల మీద హక్కులు కావాలి, మాకు అన్ని అవకాశాలు కల్పించాలని చెప్పేసి దాఖలు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడు దాకా సుప్రీంకోర్టులో ఆదివాసుల పక్షాన, ఆదివాసులకు అండగా మేము ఉంటామని చెప్పేసి సుప్రీంకోర్టులో కనీసం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడం దుర్మార్గం, ఇది అన్యాయం, ఆదివాసులు మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఆదివాసుల హక్కుల చట్టాలు కాపాడతామని చెప్తున్నారు. ఆదివాసుల హక్కుల చట్టాలు కాపాడడం అంటే సుప్రీంకోర్టులో సరైన లాయర్ని పెట్టి ఆదివాసుల పక్షం నిలబడి మీరు వాదించి ఆ చట్టాన్ని కాపాడే విధంగా ఉండాలి. మీకు చేత కాలేదు కాబట్టి ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మేము సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేస్తాం. 169/26 కేసు నెంబర్, అది ఆదివాసీ గిరిజన సంఘం ఆదివాసులకు అండగా ఇది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఒక లాయర్ని పెట్టి ఇది వాదించడానికి ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాదు మిత్రులారా, ఇప్పుడు మేమంతా ఈ 1/70 చట్టం కోసం మాట్లాడుతున్నారు, రకరకాలు చెప్తున్నారు. ఇక్కడున్న గిరిజన నేతలు కూడా మాట్లాడితే 1/70 చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో
కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రేపు భవిష్యత్తులో జరిగే పోరాటానికి ప్రభుత్వ బాధ్యత వహించాలి. అంతేకాదు ఆదివాసులు చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ లా అండ్ ఆర్డర్ సమస్యగా చూడకండి దయచేసి. ఇది ఆదివాసుల జీవన మరణ సమస్య, ఇది ఆదివాసుల మనుగడ పోరాటం, అది ఆదివాసుల సామాజిక ఆర్థిక పోరాటంగా గుర్తించి సహకరించాలి తప్ప చేస్తే ఆ పోరాటం భవిష్యత్తులో మరింత ఎక్కువ అవుతుంది. ఆ పోరాటానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ నేపథ్యంలో 7వ తారీఖున పాడూరులో ర్యాలీ, అంతేకాదు మన 8వ తారీఖున రాష్ట్రం మన్యం బంద్ ఆదివాసీ ప్రజా సంఘాలు మొత్తం పిలిపించినాయి. ఈ కార్యక్రమాలు విజయవంతం కోసం, బంద్ విజయవంతం కోసం ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి సంత, ప్రతి పంచాయతీ, ప్రతి సచివాలయం, ప్రజా సంఘాలు, ఆదివాసులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విద్యార్థులు, యువజనులు మొత్తం కదిలొచ్చి ఈ రాష్ట్ర మన్యం బంద్ విజయవంతం చేసి 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 100% నియామక ఆర్డినెన్స్ ప్రకటించే విధంగా పోరాటాన్ని కొనసాగిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సెలవు. పక్కన పెట్టి మా జెండాలు పక్కన పెట్టి ఒకటే ఎజెండా, జీవో నెంబర్ 3 అమలు, 170 చట్టం పగడ్బందీగా అమలు చేయాలనేటటువంటి జరిగేటటువంటి యొక్క పోరాట కార్యక్రమాల్లో చిత్తశుద్ధితో, ఆత్మవిశ్వాసంతో ఈ రోజు యొక్క పోరాటాన్ని సంఘీభావం తెలియజేస్తున్నాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం మారుతుంది, కేంద్ర ప్రభుత్వం మారుతుంది. మన సమస్యల కోసం పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకుందాం, భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన అనంతరం అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు ఫలితంగా భారత రాజ్యాంగం ఏర్పడింది. ఈ యొక్క రాజ్యాంగాన్ని రద్దు చేసేటటువంటి ఆవశ్యకత గాని, దీన్ని కన్నం పెట్టేటటువంటి పరిస్థితి గాని ఏ పాలక వర్గానికి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, అనేక పార్టీలు ఉన్నాయి, పార్టీల్ని పక్కన పెట్టాం, జెండాల్ని పక్కన పెట్టాం, ఒకటే జెండా. ఇందాక చెప్పాం 170 ఆనాడు మన మండల కేంద్రంలో సుమారుగా 15 సంవత్సరాల ముందు నాతో నా యొక్క సహచరులు ఇక్కడే ఉన్నారు. 170 వ్యతిరేకంగా చేస్తున్నటువంటి అక్రమ కట్టడాల గురించి ఈ యొక్క మండల కేంద్రంలో దాదాపుగా 5 నుంచి 10 మన షాపులన్నీ కూడా ఆ రోజు గుంపాలతో, పారలతో మొత్తం వరకు ధ్వంసం చేసి మా మీద కేసులు పెట్టించుకునే పరిస్థితి ఆ రోజు ఉందా లేదా మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఉద్యమానికి, పోరాటానికి ఈరోజు ఖచ్చితంగా మన గిరిజనులందరికీ సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. ఈ యొక్క పోరాటం ఉధృతం చేయాల్సిందే, ఈ యొక్క ఆందోళన ఉధృతం చేయాల్సిందే. మనం ఆ రోజు చూసాం, మన ముందే ఉంది. ఇక్కడ ఈ టీ బడ్డీ ఉండేది, శెట్టి గారు ఉండేవారు. గతంలో టీ బడ్డీ ఉండేది, శెట్టి గారు ఉండేవారు. శెట్టి గారు వెళ్ళిపోతూ మరలా అక్కడ మరొక గిరిజన నేతలకు పెట్టి ఈ యొక్క షాప్ని రప్పించేటటువంటి ప్రయత్నం జరిగింది. ఇది ఆ రకంగా కాదు, గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ గిరిజనులకు దక్కాలని చెప్పేసి మేమంతా కూడా ఆ రోజు గిరిజన నాయకులందరూ, సోదరులు చాలా మంది ఉన్నారు, అందరు కూడా ఇక్కడికి వచ్చి దీన్ని ధ్వంసం చేస్తే ఈ రోజు మన జడిపి మేడం గారు వారి నిధులతో ఈ యొక్క కార్యక్రమం చేపడితే అందరు కూర్చొని లేదా. కనుక దయచేసి మన ఆలోచిద్దాం. మనం ఎక్కడ కూడా ఈ రోజు ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకి సంఘీభావం తెలుపుతూనే ఉన్నాం. ఈ యొక్క ఎక్కడ ఈ రోజు ర్యాలీ జరిగింది, సిఏ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు, వాళ్ళకి మనకి ఏదైనా పర్సనల్ ఎక్కడ లేదు, అలాగే వ్యక్తిగతమైన లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. కానీ మనకున్న హక్కులు, మనకున్న చట్టాలు అమలు చేసి ఈ రోజు వాళ్ళు కూడా గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ టైంలో
సీఏ గారు ఉన్నారు, వాళ్ళ టైంలో 170 పూర్తిగా అమలైతే సీఏ గారి పేరు ఉంటుంది. మా సీఏ గారు ఉన్నారు, ఆ రోజు సపోర్ట్ చేశారని మేము అంటాం. ఎస్ఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారికి కూడా పేరు ఉంటుంది. జియో నెంబర్ 3 వస్తే మా టైంలో జరిగిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిలో ఈ రోజు పోలీస్ సిబ్బంది మనకి వ్యతిరేకం కాదు. వాళ్ళు డ్యూటీల మీద ఈరోజు వచ్చున్నారు, ఉద్యోగం నిమిత్తం వచ్చున్నారు. ఒక సోదర భావంతో అందరూ కూడా ఈరోజు ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని తప్పకుండా మేమందరూ కూడా వెన్నంటే ఉండి దీనికి ప్రోత్సహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవిస్తున్నారా. ఈరోజు నిజంగానే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనకున్నటువంటి జియోలు హక్కులు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాల యాపన చేస్తూ ప్రతి ఈ యొక్క చట్టాన్ని నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కావున ఈ యొక్క 1/70 చట్టాలు అయితేనేమి, అలాగే జియో నెంబర్ 3 అయితేనేమి పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ యొక్క మన ఈ రోజు నిరసన తెలియజేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగ అలాగే అనేక సంఘాల వాళ్ళు మాట్లాడినటువంటి దాఖలైతే ఉన్నాయి. ప్రత్యేకించి నేను చెప్పనవసరం లేదు. విద్యార్థులు అలాగే గిరిజనులు ఇక్కడ ఏవైతే మనకున్నటువంటి సమస్యల్ని అవగాహన రావాలి, అవగాహనతో పాటు చట్టాల గురించి కూడా మీరు ఆలోచన చేయాలి. ఈ యొక్క చట్టాలు అలాగే జియోలు కూడా మనము కాపాడుకోవాలంటే మనమంతా ఉద్యమాన్ని అనేక నిరసన కార్యక్రమాల్లో దశల వారీగా జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాన్ని కూడా మీరంతా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఏ కార్యక్రమంకైనా సరే పూర్తిగా మద్దతు ఇస్తాం, ప్రతి కార్యక్రమానికి హాజరవుతామని తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన పెద్దలకి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న ఆ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. సహకరించాలని కోరుతున్నాం. అలాగే మిత్రులారా, 7వ తారీఖు పాడేరుకి సంబంధించి మన అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొవాలి. అలాగే 8వ తారీఖుకి ఇదే ప్రాంతంలో మన బంద్ జరుగుతుంది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఆ బంద్ కూడా పాల్గొనాలని చెప్పి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, చాలా మంది ప్రజా సంఘ నాయకులు ఉన్నారు, చాలా మంది పార్టీ నాయకులు వచ్చున్నారు. అలాగే పత్రికా సోదరులు అందరూ కూడా మీరందరూ కూడా వచ్చున్నారు. అందరికీ ఇది చెప్పడానికి సాధ్యం కాదు కాబట్టి దయచేసి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి అందరూ కూడా మీరు మన్నించి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకుల్ని మన్నించి నెక్స్ట్ బంధుకి 4 గంటల నుంచి రాత్రి 6 గంటలకు ఉంటుంది కాబట్టి ఆ రోజు అందరూ కూడా ఉద్దేశంతో మనం చేస్తున్నటువంటి పోరాటం. కాబట్టి మిత్రులారా, గతంలో జియో నెంబర్ 3కి పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినప్పుడు దానికి రివ్యూ పిటిషన్ వేయకుండా ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది. అలాగే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కూడా 170 యాక్ట్ ని ఒక 1700 మందితో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు దానికి వెంటనే రివ్యూ పిటిషన్ వేయవలసినటువంటి బాధ్యత గవర్నమెంట్ ఉంది. కానీ ఆ రోజు రివ్యూ పిటిషన్ లేక జియో నెంబర్ 3ని కోల్పోయాం. ఈరోజు రివ్యూ పిటిషన్ లేకపోతే ఈ 170 అనేది కోల్పోతే మనం ఇంకా ఏ గతిలో వెళ్ళిపోతామో ఊహించలేం. అంత దీనమైన స్థితిలో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. అదే కాకుండా నేడు మనకున్నటువంటి జోన్ని కూడా మార్చేసి ఆ రంపచోడవరం డివిజన్లో తీసుకెళ్లి అటు కాకినాడలో కలిపేసినటువంటి పరిస్థితి. దీనివల్ల వైజాగ్లో మనం పొందేటటువంటి ఉపాధిని స్టీల్ ప్లాంట్లో చేసే ఉద్యోగం కానీ, డాక్ యార్డ్లో కానీ, సిపి యార్డ్లో కానీ ఈ రకమైనటువంటి ఉద్యోగాలకి మనం నాన్ లోకల్ కింద వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన ప్రధాన డిమాండ్ ఏంటంటే జోన్ 1లోనే మన యొక్క ప్రాంతాన్ని కొనసాగించాలనేటటువంటి డిమాండ్ని కూడా మనం ప్రవేశపెడుతున్నాం. ఇది ఒకటి ప్రధాన డిమాండ్. అలాగే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మీరు చేసేటటువంటి తప్పిదాల్ని మరీ చేసి మా గిరిజన బతుకులతో మా గిరిజన జీవితాలతో చెలగాటమాడేదనేది కరెక్ట్ కాదు. మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీరు చర్చలు కాదు మాకు, ఆలోచనలు కాదు మాకు, ట్రైబల్ అడ్వైజర్ కమిటీలో ఒక తీర్మానం చేయండి. జియో నెంబర్ 3 ఎందుకు అవసరము, 170 యాక్ట్ ఎందుకు అవసరం అనేది మన ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఉంది. ఆ అడ్వైజర్ కమిటీలో మీరు సమావేశం పెట్టకుండా, దాన్ని తీర్మానం చేయకుండా మీరు ఏ రకంగా చర్చలు పెడతారు, ఏ రకంగా చర్చలకి పిలుపునిస్తున్నారని మేము
ఆదివాసీ గిరిజన మేధావి వర్గంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి ఈ కథలు మాకొద్దు, ఈ యొక్క ఆలోచనలు మాకొద్దు. మీకు చిత్తశుద్ధి, మీకు గిరిజనులకి బాగా చేయాలనేటటువంటి ఆలోచన ఉంటే ముందు టీఎస్సీలో ఈ చర్చని తీసుకురండి, టీఎస్సీలో తీర్మానం చేయండి. గిరిజనులు నెంబర్ 3 1/70 ఎంత అవసరం అనేది ఆ ట్రైబల్ ఎమ్మెల్యేలు తెలుస్తుంది. కాబట్టి ట్రైబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని టీఎస్సీలో దాన్ని తీర్మానం చేసి ముందుకెళ్తేనే దీని యొక్క సమస్యకి పరిష్కారం అవుతుంది. అలాగే ఈ యొక్క పోరాటం మన పాడేరుతో మన ముంచేపుడితో ఆగేటటువంటి పరిస్థితి కాదు. ఈ 5th స్కూల్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ట్రైబల్ ఏరియాలను కలిగినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కలిపి ఉమ్మడిగా ఢిల్లీ స్థాయిలో ఈ యొక్క పోరాటం వెళ్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి మనం మన గ్రామాల్లో మన పీసా కమిటీల ద్వారా ఈ తీర్మానాలని కూడా మనం చేయాల్సి ఉంది. 1/70 యాక్ట్ ఒక ఆవశ్యకత, జియో నెంబర్ 3 ఒక ఆవశ్యకత. ఈ పీసా కమిటీని మనం పటిష్టంగా పీసా కమిటీ ద్వారా అమలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ రోజు పీసా కమిటీని కానీ ట్రైబల్ ఎయిడ్స్ ని కానీ వీటన్నిటిని పక్కదో పెట్టించి నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇందాక రామకృష్ణ మాస్టర్ అన్నట్టు ఇక్కడ ముఖ్యమంత్రి గారి కాదు మన పరిపాలన, మనకు పరిపాలించేది ప్రత్యేకంగా గవర్నర్ రాష్ట్రపతి యొక్క సూచన మేరకు ఇక్కడ పరిపాలన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే 5th షెడ్యూల్ ఏరియా ఉందో, ట్రైబల్ ఏరియా ఉందో, కానీ వీటన్నిటిని మార్చి దీన్ని దిశ మార్చి ఒక మార్గాన్ని తప్పుగా పట్టిస్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది. కాబట్టి దయచేసి మనం గిరిజనులుగా, గిరిజన ఉద్యోగులుగా, గిరిజన మేధావులుగా వెంటనే మేల్కొని ఇప్పటికైనా ఈ 1/70 యాక్ట్ మీద పిటిషన్ వేసినటువంటి పిటిషన్ పైన రివ్యూ పిటిషన్ వేయాల్సినటువంటి అవసరం గవర్నమెంట్ ఉంది. దాంతోపాటు మనం సమన్వయమై దాని మీద మనం రివ్యూ పిటిషన్ కొంతమంది నాయకులు ద్వారా దానికి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, భవిష్యత్తులో జరిగేటటువంటి ప్రతి పోరాటంలో మనం భాగస్వాములై మన యొక్క గిరిజన జీవన్మన పోరాటాన్ని, మన యొక్క గిరిజన జాతిని, మన యొక్క గిరిజన సంస్కృతిని మనమే కాపాడుకోవాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, మరి జీవోల పైన చట్టాల పైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఏ జీవో పైన అయినా గిరిజనులకు జరిగేటటువంటి ఏ నష్టాన్ని వాటిల్లుతున్నా వెంటనే రియాక్ట్ అయ్యి మనం దాని మీద స్పందించే విధంగా ఉండాలని మీకు కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జైభీములు తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జనాలతో గిరిజన చట్టాల కోసం, గిరిజనులకు ఉన్నటువంటి హక్కుల కోసం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గిరిజన సంఘం, ఉద్యోగ సంఘాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యూనిటీ చాలా బాగుంది. రాబోయే తరాల వాళ్ళకి ఈ యూనిటీ చాలా అవసరం ఉంది. ప్రజా సంఘాలందరూ కూడా కలిసి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మిత్రులారా, మీరు ఒకటే గమనించండి, 1/70 అనగానే ప్రతి చదువుకున్న వ్యక్తి, ప్రతి ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తి, అతను ట్రైబ్ అవ్వచ్చు, నాన్ ట్రైబ్ అవ్వచ్చు, మొదటికి గుర్తొచ్చేది అది గిరిజనుల చట్టాల కోసం, గిరిజనుల భూముల కోసం, గిరిజనుల యొక్క అడవి కోసం తయారైనటువంటి చట్టం అనేసి మీకు ఖచ్చితంగా గుర్తు రావాలి. ఎలా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని నేను ఆలోచిస్తా ఉన్నా. అలాగే జియో నెంబర్ 3, ఈ జియో నెంబర్ గిరిజనుల యొక్క ప్రత్యేకమైనటువంటి చట్టం. ఆ రోజు 1986లో స్వర్గీయ ముఖ్యమంత్రి గారు నందమూరి తారక రామారావు గారు 86లో ఆ జియోను తీసుకొచ్చి, అప్పుడున్నటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతంలో 5వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం, 9వ తరగతి చదివిన వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినటువంటి సందర్భం, 10వ తరగతి పాస్ అయినటువంటి ప్రతి గిరిజన ఉద్యోగికి, ప్రతి గిరిజన నిరుద్యోగికి కల్పించినటువంటి అవసరం. మీరు ఒకసారి చూడండి, 86, 87, 88 అంటే 90 దశకం వరకు కూడా 5వ తరగతి చదివినటువంటి వారు, 3వ తరగతి చదివినటువంటి వారు పోలీస్ శాఖలో పనిచేసినటువంటి వారు, అలాగే వివిధ ఆఫీసుల్లో అటెండర్లుగా పనిచేసినటువంటి సందర్భం. తర్వాత టీచర్ పోస్ట్కి 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు ఉపాధ్యాయ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే 90వ దశకంలో 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 92, 93వ దశకంలో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. తర్వాత మెల్లిమెల్లిగా 2000 సంవత్సరం ఆ టైంకి ప్రత్యేకించి టీచర్స్
ట్రైనింగ్ అయి ఉండాలి అనేటటువంటి ఒక క్రమేపీ మెల్లిమెల్లిగా ఒక పద్ధతిని కొనసాగించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు 170 యాక్ట్ కోసం ఆలోచిస్తున్నట్లయితే ఇక్కడే మనకు ఇప్పుడే రామకృష్ణ మహేష్ గారు ఒక మాట చెప్పారు. జోలపుట్ డ్యామ్ నిర్మించారు. అప్పుడున్నటువంటి ప్రజా సంఘాలు కానీ, లేదంటే రైతులు కానీ, లేదంటే మన రైతు సోదరులు కానీ ఎవరు కూడా అడ్డుకోలేనటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం. ఈరోజు డ్యామ్ నిర్మించారు. మనకు ఏమాత్రం ఉపయోగపడుతుందని మీకు నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ఈరోజు డ్యామ్ నిర్మించడం వలన చాలామంది మన గిరిజన సోదరులు ఎక్కడెక్కడో చిన్న భిన్నం అయిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు జోలపుట్ డ్యామ్ నిర్మించి మాచకండ్లో జల విద్యుత్ కేంద్రం అనేటటువంటి ఒక పవర్ స్టేషన్ని స్థాపించి ఈరోజు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అయ్యి ఉన్నాం అనేసి మనం అడుగుతా ఉన్నాం. ఎంప్లాయ్మెంట్ కలిగించినటువంటి వాళ్ళని కూడా ఈరోజు కొట్టి తరిమించేటటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి వీటన్నిటి కూడా పటిష్టంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అటు ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ ఆ ప్రాంతంలో ఈ 170 యాక్ట్ దానిని తుంగలో తొక్కి ఈరోజు అడవిని కూడా మొత్తం నాశనం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇవన్నీ జరగకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. పోరాడకుండా మనం ఏది కూడా మన దగ్గరికి రాదు. మనం ఒక కిరీటం కావాలనుకుంటే ఆ కిరీటం మనకు ఈజీగా రాదు. కిరీటం కావాలి అనుకుంటే మనం ఫైట్ చేయాలి, మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తే తప్ప ఆ కిరీటాన్ని మనకు దక్కదు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అలాగే మిత్రులారా, ఇంకోటి గమనించండి. ఈరోజు చాలామంది, అంటే ఇది ఉద్దేశపూర్వకంగా చెప్పట్లేదు, చాలామంది నాన్ ట్రైబ్స్ ఒక ట్రైబ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వారు కూడా ట్రైబ్గా చాలామంది అవుతున్నారు. తొందరగా ఇంటి పేర్లు పాంగిలు వచ్చేస్తున్నాయి, కిలోలు వచ్చేస్తున్నాయి, వంతాలు వచ్చేస్తున్నాయి, ఇంకా రకరకాలు వచ్చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా మొన్న జేసీ గారు ఒక నోటీసుని పాస్ చేయడం జరిగింది. ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో కూడా చేయడం జరిగింది. రాబోయేటటువంటి రోజు ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు దాన్ని పటిష్టం చేసి ప్రతి ప్రజాసంఘ నాయకులకు పిలిచి మేమున్నటువంటి పరిస్థితి, మాకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి హక్కులు కానీ ఏది కూడా దాచకుండా ప్రతి పార్టీ నాయకులు వెళ్ళి ఎవరెవరైతే అలా బినామీలుగా ఉన్నారో, ఎవరెవరైతే అలా చలామణి అవుతున్నారో తక్షణమే వారిని ఉద్వాసన పలికేటటువంటి రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మిత్రులారా, మరి ఇవన్నీ కూడా మీరు ప్రతి మీటింగ్లో, ప్రతి ర్యాలీలో తప్పకుండా హాజరవుతాం. మాకు రావాల్సినటువంటి చట్టాలు కానీ, మనకు రావాల్సినటువంటి హక్కుల్ని కానీ పోరాటం చేస్తామని మనస్ఫూర్తిగా మరి మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.